గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ఫ్యాన్సే కాకుండా మిగతా ఆడియన్స్ అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఇప్పటికే 2 సాంగ్స్ అండ్ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ సాంగ్స్ అండ్ టీజర్‌తో మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగాయనే చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ సింగిల్ రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికీ ఈ సాంగ్‌లో ఒక ప్రోమో బయట రిలీజ్ చేశారు. శ్రేయ ఘోషల్ తన వాయిస్‌తో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఇక ఫుల్ సాంగ్ వచ్చాక ఒక సెన్సేషనల్ మెలోడీ సాంగ్‌గా అవుతుందనడంలో డౌటే లేదు. శంకర్ అనగానే తన మూవీస్ సాంగ్స్ యొక్క లొకేషన్స్ కానీ, సెట్స్ గానీ చాలా భారీగా ఉంటాయి. ప్రతి మూవీలో ఒక కొత్త టెక్నాలజీని మనకు పరిచయం చేస్తూనే ఉన్నారు. ఇటీవల విడుదలైన 'భారతీయుడు 2'లో అయితే మనం వింటేజ్ శంకర్‌నైతే మిస్ అయ్యామనే చెప్పాలి. ఇంకా 'గేమ్ చేంజర్' విషయానికొచ్చేస్తే 'జరగండి' సాంగ్ విషయంగా చాలామంది కొంచెం నెగెటివ్, పాజిటివ్‌గా ఉన్నా కూడా ఆ విజువల్స్ అయితే చాలా గ్రాండియర్‌గా ఉన్నాయని చెప్పాలి. ఇంకా తర్వాత రిలీజ్ అయిన 'రామ్ మచ్చా' సాంగ్ అయితే డిఫరెంట్‌గా అనిపించింది. ఇంకిప్పుడు థర్డ్ సింగిల్ విషయానికొచ్చేస్తే ఈ సాంగ్‌లో అయితే ఒక న్యూ టెక్నాలజీ యూజ్ చేశామని చెప్పారు. ఈ పాటని ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో షూట్ చేశారని చెప్పారు. ఇన్‌ఫ్రారెడ్ కెమెరా స్పెషాలిటీ ఏంటంటే ఈ కెమెరాలో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఒక డ్రీమ్‌లో ఉన్నట్టు డిఫరెంట్ కలర్ టోన్స్ అండ్ లైట్‌ని క్యాప్చర్ చేస్తుంది. కానీ ఈ కెమెరాలో షూట్ చేసేటప్పుడు యాక్టర్స్ యొక్క స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. లొకేషన్‌కి మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. ఈ ఛాలెంజెస్‌ని డైరెక్టర్ శంకర్ అండ్ కెమెరామెన్ తిరు గారు ఎలా హ్యాండిల్ చేశారనేది చూడాలి. ఈ సాంగ్ ఒక విజువల్ వండర్‌గా ఉంటుందని మూవీ టీమ్ చెప్తున్నారు. లవ్‌లో ఉన్నప్పుడు ఒక డ్రీమ్‌లా ఉంటదని, అందుకనే ఈ సాంగ్ ఒక డ్రీమ్ సాంగ్‌లా ఉండాలని ఈ కెమెరా యూజ్ చేశారని చెప్పారు. ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఫోటోగ్రఫీ అనేది అన్‌ఇమాజినబుల్ విజువల్స్‌ని మనకి కనపడని కలర్స్‌ని చూపిస్తూ ఒక కొత్త ఫీల్ ఇస్తుంది. ఈ సాంగ్‌లో ప్రతి విజువల్ ఒక డ్రీమీ సీక్వెన్స్‌లా ఉంటుందని శంకర్ గారైతే చెప్పారు. సాంగ్‌లో ఉండే మ్యూజిక్ కూడా వెస్టర్న్ టచ్ అయితే ఉండబోతుంది. అలాంటి ఒక సాంగ్‌కి లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే అలాంటి లొకేషన్ కోసం న్యూజిలాండ్‌లో షూట్ చేశారు. ఇన్‌ఫ్రారెడ్ కెమెరా యూజ్ చేసి ఈ మెలోడీ సాంగ్‌ని ఒక డ్రీమ్ సాంగ్‌గా షూట్ చేశారు. ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ కెమెరా యూజ్ చేశారు. ఒక మూవీకి ఇలాంటి కెమెరా యూజ్ చేయడం వరల్డ్‌లోనే ఫస్ట్ టైం కూడా అవ్వచ్చేమో. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమో గురించైతే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా భయ్యా. ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ మీద ఇన్ని వీడియో ఎడిట్స్ రావడం, ఇంకా ఆ సాంగ్‌కి ఇన్ని పాజిటివ్ రివ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది. మీకు ఈ సాంగ్ ప్రోమో ఎలా అనిపించిందో చెప్పండి. ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక ఆల్రెడీ డెఫినిట్‌గా ఎలాగో హిట్ అయిందనే చెప్పాలి. ఫుల్ సాంగ్ కోసం అయితే ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఫస్ట్ 2 సాంగ్స్‌కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కూడా ఈ సాంగ్‌కి యునానిమస్‌గా పాజిటివ్ రివ్యూస్ అయితే వచ్చాయి. ఇంకా ఫుల్ సాంగ్ వచ్చాక చూడాలి. ఇంకెంతమందికి నచ్చుతుందో, ఎంత రీచ్ అవుతుందనేది. చాలామంది ఈ సాంగ్ కోసమే కాదు, ఈ సాంగ్‌లో ఉండే విజువల్స్ ఎలా ఉండబోతుందని కూడా చాలామంది ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.